హాయ్ చెర్రీ, ఎలా ఉన్నావు? మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఉత్త ఫ్రెండ్షిప్ అని అన్ను, అలాగని లవ్ అని కూడా అనలేను. నీకున్న అనుమానం నేను ప్రేమిస్తున్నానా లేదా అని, నా అనుమానం నిన్ను ప్రేమించగలనా లేదా అని. మొదట్లో నువ్వు నన్ను తిరస్కరించినా ఆ తర్వాత నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయలేను, ఎందుకంటే నేను నీకంటే ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. మా ఇద్దరి పరిచయం కూడా మన ఇద్దరి పరిచయం లాగే అదే రైల్వే స్టేషన్లో జరిగింది. నీలో ఉన్న తనని చూసుకోవడం కోసమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను. నీకోసం రోజు తిరిగాను. అది తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసిన రోజే అతను చనిపోయిన రోజు. తను చనిపోవటం నేను ఊహించిన సంఘటన. తట్టుకోలేకపోయాను. రోజుల తరబడి ఒంటరిగా ఏడ్చాను. ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి పూజించడం మానేశాను. అతనిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, ఒక్క మందు తాగడం తప్ప. నాకు మందు తాగే వాళ్ళన్నా ఎలర్జీ అని తెలిసి అది మానేశాడు. తను మానేసిన మందుని, తను లేడనే బాధని మర్చిపోయేందుకు నేను తాగాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు తాగినా వామిటింగ్సే. చెప్పాను కదా, నాకు మందంటే ఎలర్జీ అని. తను నా కోసం ఏం చేయమన్నా చేసేవాడు, అచ్చం నీలాగే. మేమిద్దరం రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళం. కానీ భవిష్యత్ ఇంత దుర్భరంగా మారుతుందని ఊహించలేదు. వాళ్ళ అమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను తన కోడలుగానే చూసుకుంటారు. కొడుకుపోయిన బాధ నుండి ఆమె త్వరగానే కోలుకున్నారు. నేను కూడా కోలుకోవాలని తన కోరిక. నా జీవితం ఏమైపోతుందనే భయంతో నాకు వాళ్ళ బంధువుల అబ్బాయిని మాట్లాడి పెళ్లి కూడా చేస్తానన్నారు. ఆ రోజు ఈ చెట్టు కిందకొచ్చి నన్ను నీ జ్ఞాపకాలలో వదిలేయమని చనిపోయిన తన్ని ప్రార్థించాను. అదే రోజు రైల్వే స్టేషన్లో నిన్ను కలిశాను. నిన్ను చూడగానే తనని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. తనే మనిద్దరినీ కలిపాడేమోనని నాకు అప్పుడప్పుడు అనిపించేది. నిన్ను చాలాసార్లు నేనే వచ్చి కలిసేదాన్ని. నిజం చెప్పాలంటే తన కోసం కూడా నేను అన్నిసార్లు తిరగలేదు. ఒకవేళ పైనుంచి నన్ను తను గమనిస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాడేమోనని నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చెప్పు, నేను అతన్ని అంత ఈజీగా మర్చిపోగలనా? మర్చిపోయి నిన్ను ప్రేమించగలనా? మన లెటర్స్ ఇక్కడ పెట్టిన రోజే నా బాధంతా నీకు చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేక నిన్ను కొండ మీదకి పంపి నేను ఒంటరిగా ఏడ్చాను. ఐఎమ్ సారీ, నేను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. నేను నా ప్రేమ నుంచి బయటపడలేక ఎలా ఇబ్బంది పడుతున్నానో, నన్ను ప్రేమించి నా నుండి నువ్వు బయటపడలేక ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నీ ఒక్కడికి సంబంధించింది కాదు, మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి 1 సంవత్సరం గ్యాప్ తీసుకుంటే ఎలా ఉంటుందని నిర్ణయించుకున్నాను. అసలు 1 సంవత్సరంలో మనం ఎంత మారగలం, మన మనసును ఎంత మార్చుకోగలం? ఒకవేళ మనం ఈరోజు అనుకున్న టైంకి నేను రాలేదు అంటే దాని అర్థం నేనింకా పూర్తిగా మారలేదని, తనని మర్చిపోలేదని. నా కోసం ఎన్నో భరించావు. నేను రాలేదనే బాధని కూడా భరిస్తావని, నన్ను మన్నిస్తావనే నమ్మకంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. ఉంటా శివ.